మీరు /n ఇవ్వండి, ఫస్ట్ నుంచి ఇవ్వండి /n FB50. మీ స్క్రీన్ కనిపించట్లేదు తనుజ గారు. ఓకే సార్, ఇప్పుడు సార్ కనిపిస్తుంది. మినిమైజ్ చేయండి, SAP మినిమైజ్ చేయండి. ఐఎమ్ సారీ, స్కైప్ మినిమైజ్ వెళ్ళండి. /n కమాండింగ్ ఫీల్డ్ లో /n FB50 ఇవ్వండి. ఇది FB50 సార్. FB50 ఇవ్వండి. రిఫ్రెష్ అవుతుంది పేజ్. ఓకే, ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. సేమ్ టీ కూడా ఇచ్చామంటే మీనింగ్ ఏంటంటే మనం పేజ్ రిఫ్రెష్ చేస్తామని అర్థం. ఓకే ఓకే, డేట్ పోస్ట్ చేశాను సార్. కిందకి రండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, డ్రాప్ డౌన్ చేయాలి. అంటే నేను ఇంకొకటి తీసుకున్నాను సార్, బిల్డింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేసి. మీ ఇష్టం, ఏదైనా చేయండి. మీరు ఏ టైప్ ఇన్వాయిస్ అయితే తీసుకున్నారో అదే తీసుకోండి. ఫస్ట్ అయితే మనం ట్రైనింగ్ ప్రకారం ఫాలో అవ్వండి, తర్వాత మీరు ఓన్గా చేసుకోండి. ఓకే సార్. డెబిట్ చేయండి, డెబిట్ రైట్ సైడ్ డెబిట్ ఎంట్రీ 10,000 అమౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ మీరు ఏ ఎంట్రీ చేయాలనుకుంటున్నారో అది ఇవ్వండి. ఓకే సార్, 10,000 అంతేనా సార్? నెక్స్ట్ ఇంకొక ఎంట్రీ. ఓకే సార్. ఎంటర్. ఓకే, పోస్టింగ్ పీరియడ్ 001/2023 ఈజ్ నాట్ ఓపెన్ అని వచ్చింది. అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ చేశారు కదా. అవును సార్. మీకు గుర్తుందా ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ మీరు ఏ టీ కోడ్ లో చేశారో గుర్తుందా మీకు? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అని నేను గ్లోబల్ సెట్టింగ్స్ లో మీకు కొన్ని స్టెప్స్ చెప్పాను మీకు. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ OB52 వెళ్ళండి. OB52 డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. OB52 లోకి వెళ్ళండి. హలో సార్, అది ఎర్రర్ నాకే వచ్చింది సార్. ఒక 2 minutes లో ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మేడం చెప్తున్నా తనుజ గారికి, అయిపోయిన తర్వాత మీరు జాయిన్ అవ్వండి. ఓకే ఓకే, పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళారు కదా. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. సో ఇక్కడ మీరు ఏమి ఇచ్చారు? 1/2/2023 12 ఇచ్చారు. 2024 13, 2024 16 ఇచ్చారు. ఓకే, మీరు యాక్చువల్గా ఇంకోటి క్రియేట్ చేయలేదా? సార్ ఇంకోటి అంటే మీరు ప్లస్ అనేది తీసుకోలేదు. మీ వేరియంట్ ఏంటి? మీరు ప్లస్ అనేది తీసుకోకపోవడం వల్ల మీకు ఏంటంటే అసలు ఆ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది అవ్వట్లేదు. దానివల్ల ప్రాబ్లం అనమాట. యాక్చువల్గా మీరు ఏం చేయాలంటే మామూలు చెక్ చేద్దామండి. 1 ఇచ్చారు కదా, 2023 కరెక్ట్ ఉంది. 12 అంటే 12 పీరియడ్స్ ఓపెన్ చేసేసారు. 24 13 24 13 16 అగైన్ 24. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్. మీరు అంతా కరెక్ట్గా చేశారు. కానీ ఏంటంటే ప్లస్ సింబల్ అనేది తీసుకోలేదు మీరు. ఓ పని చేయండి, MISC అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే లెఫ్ట్ సైడ్ ట్యాబ్ ఉంది, అది పైన కాపీ యాజ్ లోకి వెళ్ళండి. నివెంట్రీకి రైట్ సైడ్ కాపీ యాజ్ కరెక్ట్. ఏ దగ్గరికి రండి. ఏ దగ్గర రైట్ సైడ్ కొంచెం రైట్ సైడ్ కొంచెం మూవ్ చేయండి. అది వెయిట్, అక్కడ అలా కాదు, ఏ ఉంది కదా అది కొంచెం రైట్ సైడ్ అడ్జస్ట్ చేయండి మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఏ దగ్గర కర్సర్ పెట్టండి. ఏ రిమూవ్ చేయండి. ఏ రిమూవ్ చేసేయండి. ప్లస్ తీసుకోండి. ప్లస్ సేవ్ చేయండి. సేవ్ అవ్వట్లేదు. ఓ పని చేయండి, అక్కడ జెడ్ అని ఉంది, అది తీసేయండి. ఆ జెడ్ ఉంది, అవి తీసేయండి. సేవ్ చేయండి. ఎంటర్ ఇవ్వాలి. సేవ్, కంటిన్యూ. మీరు ఆ ప్లస్ అనేది ఫస్ట్ చేసిన తర్వాత మీకు ADKMS చేయాలని చెప్పాను. మీరు అది ప్లస్ అనేది చేయలేదు, అందువల్ల మీకు ఎర్రర్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ 12 పోస్టింగ్ పీరియడ్స్ అనేవి కూడా క్లియర్ చేశాం. ఓకేనా, రైట్. మీరు పని చేయండి, FB50కి వెళ్ళి ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. FB50కి వెళ్ళండి.
డేట్ ఇవ్వండి. కంపల్సరీ ఫస్ట్ ప్లస్ చేశాక అప్పుడు ఇవన్నీ ఇవ్వాలా సార్? వెయిట్ అలాగే మీ కంపెనీ కోడ్ కూడా ఉందా? కరెక్ట్ ఉందా? వెయిట్ 1 మినిట్ క్లోజ్ చేయండి. కంపెనీ కోడ్ కింద చెక్ చేసుకోండి. MISC అనేది మీ కంపెనీ కోడ్. ఓకేనా? ఎస్ సార్. అదే కదా మీది? అవును సార్ అదే. డెబిట్ ఎంట్రీ యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ ఎంట్రీ కూడా ఇవ్వండి. Enter. No amount tolerance range for the company code అంట. మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. ఎంటర్. ఓకే. నో అమౌంట్ టోలరెన్స్ రేంజ్ ఎంటర్ ఫర్ ది కంపెనీ కోడ్. ఓ పని చేయండి, మీరు న్యూస్ సెషన్ తీసుకోండి. న్యూస్ సెషన్ తెలిసి ఎలా తీసుకోవాలో. మీరు టోలరెన్స్ కూడా కరెక్ట్గా చేయలేదు. న్యూస్ సెషన్ అంటే అది కరెక్ట్గా తీసుకున్నా. ఓకే, వెరీ గుడ్ తీసుకున్నా. OB 57 వెళ్ళండి. మీరు ఇక్కడ అసైన్ చేశారా? టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేశారా? ఎస్ సార్. కాకపోతే నేను ఇది సెకండ్ యూజర్ నేమ్‌తో అంటే సారీ సెకండ్ కంపెనీ కోడ్‌తో చేస్తున్నాను సార్. ఆల్రెడీ ఫస్ట్ కంపెనీ కోడ్ వచ్చేసి మీరు డైలీ ఏ క్లాస్ చెప్తే అది ప్రాక్టీస్ చేస్తున్నాను. వీక్‌లో అయ్యేది మాత్రం ఇది ప్రాక్టీస్ చేస్తున్నాను కాన్ఫిగరేషన్స్‌కి. ఓకే, మీరు ఫస్ట్ కంపెనీ కోడ్ తీసుకున్నారా? ఇప్పుడు సెకండ్ కంపెనీ కూడా పోస్ట్ చేస్తుంది. ఇప్పుడు సెకండ్ కంపెనీ కూడా తీసుకున్నాను సార్. ఓకే, అయితే మీరు ఒక పని చేయండి, పొజిషన్కి వెళ్ళండి ఒకసారి. మీ యూజర్ నేమ్ ఇవ్వండి. సార్ నాకొక డౌట్. అంటే మనం ఫస్ట్ ఇప్పుడు టాలరెన్స్ గ్రూప్‌కి యూజర్ నేమ్ అసైన్ చేసినప్పుడు అది మన యూజర్ నేమ్ మాత్రమే అసైన్ చేసుకోవచ్చా సార్? మనదే చేయాలి, వేరే వాళ్ళకి చేయకూడదు. ఓకే. అంటే వేరే వాళ్ళది అంటే పోనీ మళ్ళీ మనదే వేరే కంపెనీ కోడ్‌కి అసైన్ చేసినా అవ్వదా సార్? మీకు అదే చెప్తాను ఇప్పుడు నేను. మీరు ఫస్ట్ ఇప్పుడు యూజర్ నేమ్ ఇవ్వండి చెప్తాను. యూజర్ నేమ్. మీ యూజర్ నేమ్ గుర్తుందా లేదా? మీకు గుర్తు లేకపోతే ఓ పని చేయండి, లాగ్ ఆన్ చేయండి. ఇక్కడ ఇవ్వండి, క్లిక్ చేయండి, వస్తుంది. కాపీ చేస్తారా? 48 యూజర్ 29 వెళ్ళండి. 48 యూజర్ 28 కంటిన్యూ. ఓకే, ఇప్పుడు చూడండి ఏముంది. మామూలుగా టోలరెన్స్ గ్రూప్ అనేది మీ ఫస్ట్ కంపెనీ కూడా, ఇది సెకండ్ కంపెనీ కూడా? ఫస్ట్ కంపెనీ కోడ్ సార్. ఇప్పుడు మీరు ఇన్వాయిస్ పోస్ట్ చేసిన సెకండ్ కంపెనీ కోడ్ కా? అవును సార్. యూజర్ నేమ్ తీసేయండి ఇప్పుడు అక్కడది, రిమూవ్ చేసేయండి అది. ఇది సార్ యూజర్ నేమ్. యూజర్ నేమ్ కాదు, టోలరెన్స్ గ్రూప్ రిమూవ్ చేయండి. ఓకే. ఇక్కడ మీ సెకండ్ కంపెనీ కోడ్ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి. అంటే మీరు ఏ కంపెనీ కోడ్తో పోస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు సెకండ్ కంపెనీ కోడ్తో ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేస్తారు కాబట్టి యూజర్ దగ్గర సెకండ్ కంపెనీ కోడ్ టోలరెన్స్ నేమ్ ఉండాలి. మళ్ళీ మీరు ఫస్ట్ కంపెనీ కోడ్ పోస్ట్ చేస్తారు అనుకోండి, ఫస్ట్ కంపెనీ కోడ్కి. సో అప్పుడు ఏం చేయాలంటే, అప్పుడు ఫస్ట్ కంపెనీ కోడ్కి సంబంధించిన టోలరెన్స్ నేమ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ టైం చేంజ్ చేసుకోవాలి. మీరు మినిమం డైలీ చేంజ్ చేసుకోవాలి. మీరు ఏ కంపెనీ కోడ్ మీద ఇన్వాయిస్ అయితే పోస్ట్ చేస్తున్నారో దానికి సంబంధించిన యూజర్ నేమ్ కి పక్కన టోలరెన్స్ గ్రూప్ అనేది ఉండాలి. సో సెకండ్ కంపెనీ కోడ్ పోస్ట్ చేస్తున్నారు కాబట్టి యూజర్ నేమ్ అనేది ఇదే ఉంటుంది. బట్ టోలరెన్స్ గ్రూప్ అనేది మార్చుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ టైం. మీరు ఏ కంపెనీ కోడ్ చేస్తుంటే అదే కంపెనీ కోడ్ పైన టోలరెన్స్ గ్రూప్ అనేది మనం అసైన్ చేసి ఉండాలన్నమాట యూజర్ కి. మర్చిపోవద్దండి. అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే, బ్యాక్ వెళ్ళండి. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్. ఫస్ట్ నుంచి ఇవ్వండి. /n FB50 తీసుకోదు, మళ్ళీ ఫస్ట్ నుంచి ఇవ్వాలి. /n FB50. Enter. Simulate. సారీ.
సిమిలర్ సేవ్ పోస్ట్ అయిపోయింది డాక్యుమెంట్ ఆల్రెడీ డైరెక్ట్గా సేవ్ చేస్తారు అయిపోయింది పోస్ట్ అయిపోయిందండి మళ్ళీ చేయండి ఫస్ట్ నుంచి ఇంకో ఇన్వాయిస్ పోస్ట్ చేయండి /n ఫస్ట్ పేజ్ రీఫ్రెష్ చేయండి తీసుకోదు అది /n FB50 ఇన్వాయిస్ పోస్ట్ చేయండి చూసారా ఎస్ సార్ FB50 డాక్యుమెంట్ 1 పోస్టెడ్ అంటే కంప్లీట్ అయిపోయింది ఎర్రర్స్ అన్నికి 2 ఎర్రర్స్ ఫామ్ అని 2 ఎర్రర్స్ కూడా రిజల్యూషన్ చేశాం మనం ఓకే ఎంటర్ సిమ్యులేట్ ఎంటర్ చేసి తర్వాత సిమ్యులేట్ చేయండి సిమ్యులేట్ చూసారా అయిపోయిందా సేవ్ ఓకే సార్ సేవ్ సేవ్ చేయండి క్లియర్ కదా డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ కంప్లీటెడ్ మీరు /n FBL3N లోకి వెళ్ళండి /n FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N ఎగ్జిక్యూషన్ నంబర్స్ GL అకౌంట్స్ ఏం అవసరం లేదు డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్ పైన క్లాక్ సింబల్ అని చూడండి ఎగ్జిక్యూట్ ఎస్ సార్ ఎగ్జిక్యూట్ చేయండి చూసారా ఇన్వాయిస్ మనకి స్టేట్మెంట్స్ అన్ని వచ్చినాయి కదా ఎస్ సార్ క్లియర్ ఇవన్నీ వెరీ స్మాల్ థింగ్స్ అండి మీకు ప్రాక్టీస్ చేసే కొద్ది అలవాటు అవుతుంది మేడం మీకు క్లాసెస్ అనేవి అర్థమవుతుంది కదా ప్రాపర్గా ఎస్ సార్ అర్థమవుతున్నాయి సార్ అన్ని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఏమైనా ఉంటే కనుక నాకు కాల్ చేయండి